టాలీవుడ్లో అతి ప్రెస్టీజియస్గా రూపొందుతున్న చిత్రంలో ఎస్ఎస్ఎంబి 29 టాప్లో ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తయింది కూడా. అయితే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా విడుదల కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవి బయటకు రాకపోయినా బజ్ మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. అయితే తాజాగా ఈ సినిమాను గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది మాత్రం ఊహించదగిన విషయమే. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే పాన్ వరల్డ్ క్రేజ్, మహేష్ బాబు అంటే మాస్ క్లాస్ బేస్. ఈ కాంబోకు ముందు నుంచే బడా ఓటీటీ సంస్థలు లైన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ను భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్. అయితే ఈ డీల్పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పటికైనా మేకర్స్ మౌనంగానే ఉన్న ఓటీటీ ఇండస్ట్రీలో మాత్రం ఈ డీల్ చర్చనీయాంశంగా మారింది. సమ్మర్ చిత్రాలను దెబ్బ కొట్టిందనుకుంటే ఫీవర్ ముగిసిన జూన్లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు సౌత్. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడితే కుబేరాలో తెలుగులో సక్సెస్ అయి తమిళంలో ఫ్లాప్ అయింది. చివరిలో వచ్చిన కన్నప్ప ట్రోలర్స్కు సైతం మంచు విష్ణుపై పాజిటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది. జూన్ మాసంలో పెద్దగా పర్ఫార్మెన్స్ చూపని దక్షిణాది చిత్ర పరిశ్రమ జూలైలో అనేక చిత్రాలను దించుతుంది. జూనియర్ అంటూ బైలింగ్వాన్ ఫిలిం హీరోగా టెస్ట్ చేసుకోబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ కాగా జెనీలియా రీఎంట్రీతో పలకరించబోతుంది. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వారాహి బ్యానర్ ఈ మూవీని నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక జూలై చివరి వారంలో వస్తుంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 5 ఏళ్ల వెయిటింగ్కు తేరిపాడే సమయం ఆసన్నమైంది. హరిహర వీరమల్లు ఆగమనానికి జూలై 24న ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక థియేటర్లకు మళ్ళీ కొత్త కళ సంతరించుకోనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందించిన హరిహర వీరమల్లుపై అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్కు ఎదురవుతున్నారు పహాడ్ ఫజిల్ అండ్ విజయ్ సేతుపతి. తెలుగులో కాకుండా తమిళంలో జూలై 25న 2 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మక్కల్ సెల్వన్, నిత్యా మీనన్ జంటగా తలైవి, పహడ్ వడివేలు నటిస్తున్న మారిషన్ జూలై 25న థియేటర్లోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా అడపాదడపా చిత్రాలున్నాయి. ఇక కేరళ నుండి చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రిలీజ్ కావడం లేదు. జూన్ నెలలో డల్గా మారిన బాక్సాఫీస్కు ఊపు తెచ్చే సినిమా ఏది కాబోతుందో చూడాలి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్గా వెలుగొందుతున్న నయనతార కెరీర్ పరంగానే కాదు, వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్గా ఉంటుంది. 3 ఏళ్ల క్రితం విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో తన కెరీర్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన పేరు మీద ఇటీవల ఒక తీవ్రమైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో కొన్ని కఠినమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పోస్టులో నయన స్వయంగా రాసిందా లేక ఎవరో కావాలని ఆమె పేరును వాడి వైరల్ చేశారా అనే విషయంలో పక్కన పెడితే వైరల్ అవుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఆ పోస్ట్లో ఇలా ఉంది. ఒక తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం ఒక పొరపాటు. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా పెద్దవాళ్ళు కారు. నన్ను ఒంటరిగా వదిలేయడం మంచిది అంటూ పోస్ట్ పెట్టింది. కానీ ఇది పెట్టిన కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ కానీ అంతలోనే అది వైరల్ అయింది. మరి ఇంతకీ ఇది నిజంగా నయనతార రాసినదా లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ దాదాపు 23 ఇయర్స్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నారు. 2002లో ఓం జై జగదీష్ తర్వాత
బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరాకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు తన్వి ద గ్రేట్ అనే మూవీని తెరకెక్కించారు. శుభంగి దత్ అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తన్వి ద గ్రేట్ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్పై యూనివర్స్ సినిమాను యాష్ రాజ్ ఫిలిం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైఆర్ఎఫ్ ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తుంది. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరితో సపరేట్గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తుంది. హృతిక్, ఎన్టీఆర్ కలిసి వార్ 2ని ప్రమోట్ చేయరు. ఈవెంట్లో ఇద్దరు కలిసి కనిపించరు. అసలు వార్ 2 చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఆ ఇద్దరిని ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతేగాని ప్రమోషన్లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరు కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరిని ఒకేసారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది అని యాష్ రాజ్ ఫిలిం టీమ్ అనుకుంటుందని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రంగా వార్ 2 నిలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. వార్ 2ను ఆదిత్య చోప్రా నిర్మించారు.